హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్షిని. ఈరోజు మనం ఈ వీడియో పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మిరప తోటలు దిగుబడులు ఎలా ఉన్నాయి, మిరపకాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనే సబ్జెక్ట్ మీద ఈరోజు మనమైతే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అయితే మిరప తోటలు మనకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు దాదాపుగా పర్వాలేదు, దిగుబడులు బాగానే. కొన్ని తోటలు 20లు, కొన్ని 25లు, ఇంకొన్ని 30లు, ఏదైనా 20 నుంచి 30 వరకు దిగుబడి వరకు అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి తెలిసిన సమాచారం. అయితే మిర్చి బస్తాలు యార్డుకైతే నిన్న దగ్గరగా 1,30,000 దాకా రావడం జరిగింది. ఈరోజైతే 1,15,000. అంతకుముందైతే 70,000, 80,000 ఉన్నాయి. 70,000, 80,000 నుంచి 1,30,000, 1,10,000 ఇట్లా కొట్టుమిట్టాడుతుంది. భవిష్యత్తులో ఈ 1,30,000, 1,10,000 కనుక 1,50,000, 2,00,000 పోయే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఎందుకంటే మిరప తోటలు, మిరపకాయలు ఇప్పుడే కోతలు ఒక వారం రోజులు, 10 రోజుల నుంచి కోతలు స్టార్ట్ అయ్యి సన్నగా రావడం మొదలుపెట్టింది. ఇప్పుడే 1,30,000, 1,20,000 అలా వస్తున్నాయంటే మిరప తోటలో కోతలు ముమ్మరంగానికైతే ఇంకా ఏ స్థాయిలో వస్తాయో మనం ఊహించుకోవచ్చు. దాన్ని బట్టి మన మిరపకాయల రేట్లు ఎలా ఉంటాయి ఏంది అనేది ఒక అవగాహన అయితే రావచ్చు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మిరప తోట విస్తీర్ణం తగ్గిన, దిగుబడులు కొద్దిగా గతం మీద అంటే పోయిన సంవత్సరం మీద పెరగవచ్చు అని అనిపిస్తుంది. పోయిన సంవత్సరం మిరప తోట విస్తీర్ణం ఎక్కువ ఉన్న దిగుబడులు 20 లోపే వచ్చాయి. మార్కెట్ 18,000 నుంచి 20,000 వరకు నడిచింది. తర్వాత 20,000 నుంచి మళ్ళీ 15,000కి వచ్చి ఆగింది. కానీ ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గింది, దిగుబడులు 20 నుంచి 30 దాకా వచ్చే అవకాశాలు కానొస్తున్నాయి. అంటే పోయిన సంవత్సరం ఏమో విస్తీర్ణం పెరిగింది, దిగుబడులు తగ్గినాయి. ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గింది, దిగుబడులు పెరిగాయి. అది కాకుండా గత సంవత్సరం అంటే 2024 మార్చి, ఏప్రిల్, మే నెలలో పండిన పంటలు ఏసీల్లో ఎక్కువగా నిల్వ చేశారు. ఆ బస్తాలు అయితే ఇంకా ఉన్నాయి. ఈ సంవత్సరానికి కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ 2025 ఈ మార్చి, ఫిబ్రవరికి కూడా ఇంకా ఉన్నాయి. ఆ కాయలు దగ్గర 1,00,000 బస్తాల దాకా ఉన్నాయని అయితే అంచనా. అయితే ఆ 1,00,000 బస్తాలకు తోడు మళ్ళీ ఈ సంవత్సరం వచ్చే దిగుబడులు, ఈ రెండు కనుక చూసుకుంటే ఎన్ని బస్తాలు ఉంటాయి అనేది మనం ఆలోచన కనుక చేసుకుంటే అది మన ఊహకు కూడా అందట్లేదు ఇన్ని బస్తాలు అని మనం చెప్పడానికి. అది ఒకటి. మిర్చి రేట్లు ఈ రకంగా ఎంత ఘోరంగా గతంలో పోల్చుకుంటే, గతంలో అంటే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కనుక మనం వెనక్కపోతే అప్పటి నుంచి ఎప్పటి వరకు కనుక చూసుకుంటే ఇంత ఘోరంగా, ఇంత దణనీయంగా, ఇంత క్లిష్ట పరిస్థితులు ఎప్పుడు మిర్చి రేట్లు లేవు. మనం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కనుక పోల్చుకుంటే మిర్చి రేట్లుకి ఈ సంవత్సరం ఇప్పుడు మార్చి, ఫిబ్రవరి నెలలో రేట్ల కనుక చూసుకుంటే చాలా చాలా తేడా ఉంది. డబల్ తేడా ఉంది. కానీ మిర్చి రేట్లు అయితే గణనీయంగా పడిపోయినాయి, బాగా పడిపోయినాయి. మిర్చి రేట్లు ఇలాగే కనుక పడిపోతే కనుక భవిష్యత్తులో రైతులు మిరప తోటలు వేయటానికి కూడా తీవ్రంగా ఆలోచన చేసి తీవ్ర ఆందోళనకైతే గురయ్యే అవకాశం ఉంది. మనం ఇదొక్క విషయాన్ని అయితే గమనించుకోవాలి రైతు సోదరులారా. ఇంకొకటి, మనం పంట పండిస్తున్నాం, మిరపకాయలు పంట పండించినప్పుడు ఆ పంటను మనం అమ్ముకోవాలి అంటే దానికి సరైన నాణ్యత ప్రమాణాలు రైతు సోదరులు పాటించాలి. పండిన కొద్దిగా అయినా సరే నాణ్యత ప్రమాణాలు పాటించి మనం కాయలు అయితే అమ్ముకోవాలి. మనం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా యార్డుకి కనుక మన కాయలు కనుక తీసుకెళ్తే, నాణ్యత ప్రమాణాలంటే మంచిగా ఆరుదల, అంటే ఏసీకి ఆగే ఆరుదల, కోల్డ్ స్టోరేజ్ మనం నిలబెడతాం కదా బస్తాలు, ఆ బస్తాలు ఏసీకి ఆగే విధంగా ఆరుదల చేయటం. మరలా దాంట్లో లెఫ్ట్ కాయలు అంటే తాలుగాయ కానీ, కాయకుళ్ళుడు కానీ అలాంటి కాయలు ఉంటాయి కదా, ఆ సెక్టారు, ఆ టైపు కాయలు గ్రేడింగు, ఈ గ్రేడింగు, ఈ డ్రై రెండు నాణ్యత ప్రమాణాలు పాటించి కనుక మనం చేసుకుంటే మంచి రేట్లు పడటానికి అవకాశం ఉంది. మంచి రేట్లు అంటే సూపర్ బెస్ట్లు, డీలక్స్లు, ఈ రేట్లు పడటానికి అవకాశం ఉంటుంది. మనం సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే లెఫ్ట్లు కానించి మీడియం బెస్ట్ వరకే రేట్లు పడుతుంటాయి. అప్పుడు డీలక్స్లకి, మీడియం బెస్ట్లకి, మీడియాలకి దగ్గరగా 3,000 నుంచి 4,000 వరకు అయితే రేటు తేడా ఉంటుంది.
మనం అదొక్క విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మనం మిరుదాటని దగ్గరగా 6 నెలల పాటు కంటికి పాపలా ఎలాంటి సమస్యలు, ఎలాంటి తెగుళ్ళు, ఎలాంటివి రాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకొని పంట కోసుకొని కళ్ళంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే సరైన నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు. సరైన నాణ్యత ప్రమాణాలు కనుక పాటిస్తే మనకి రేటు డీలక్స్లకను మీడియం బెస్ట్కి మధ్యలో 3,000-4,000 తేడా ఉంటుంది. మనం ఆ 4,000 రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఒకరోజు ఆలస్యమైనా సరే రైతు సోదరులారా, మన కాయలు మనం కళ్ళంలోనే ఎండబెట్టుకుందాం, బాగా నీట్గా బాగా గ్రేడింగ్ చేసుకొని కాయలు యార్డుకి తీసుకొచ్చి అమ్ముకుందాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే రైతు సోదరులారా, చాలామంది రైతులు యార్డుకి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. యార్డుకి తీసుకొచ్చి అమ్ముకునే బదులు మీ కాయలు మీరు కళ్ళంలో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కళ్ళంలో అమ్ముకునే దానికన్నా యార్డులో అమ్ముకునే దానికి దగ్గరగా 900 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు రేటు తేడా ఉంటుంది. ఆ రేటు తేడా ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో ఖర్చులు ఉంటాయి. మనం ఇప్పుడు మిరపకాయలు కుప్పపోస్తాం, రాసిపోసిన తర్వాత అవి తొక్కించాలంటే కూలోళ్ళు కావాలి. కూలోళ్ళు డబ్బులు అడుగుతారు. కింటాకు 200 రూపాయల దాకా కూలీలు ఖర్చు అవుతుంది. కింటాకు 200 రూపాయల దాకా గోతాలు ఖర్చు అవుతుంది. అలాగే లారీ అక్కడి నుంచి మనం యార్డుకి తీసుకొచ్చుకోవాలి కదా, మనం పండించిన పంట కాంచి యార్డుకి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. అక్కడి నుంచి యార్డుకి తీసుకెళ్ళిన తర్వాత కొట్లో మనం అమ్మే కొట్లో ఎగుమతి కూలి దిగుమతి కూలి అని ఉంటుంది, అది ఖర్చు. అది కాకుండా మరలా మన కమిషను 100కి 3%, 4% కమిషన్ ఉంటుంది. ఆ కమిషను ఇవన్నీ కనుక చూసుకుంటే కింటాకి 900 నుంచి 1,200 వరకు అయితే ఖర్చు వస్తుంది. కాబట్టి మీరు దాదాపుగా రైతు సోదరులారు, మీరు పండించిన పంటని మీరు వీలైనంత తొందరగా సాధ్యమైనంత వరకు మీరు కళ్ళల్లోనే అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. యార్డులో అమ్ముకునేదానికి కళ్ళల్లో అమ్ముకునేదానికి తేడా గమనించుకోండి. ఆ 2 తేడాలు గమనించుకొని మీరు దాదాపుగా కళ్ళల్లో అమ్ముకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కళ్ళంలో మనం అమ్ముకునేటప్పుడు మన తోటి రైతుకి 100 రూపాయలు ఎక్కువ పడవచ్చు మనకంటే, ఇంకొక రైతుకి మనకంటే 100 రూపాయలు తక్కువ పడవచ్చు. మీరు ఆ తోటి రైతుని బేస్ చేసుకొని అతను 100 రూపాయలు పెంచేందుకు నాది 100 రూపాయలు తక్కువ ఎందుకు అనేసి మీరు పోటీకి పోయి అమ్మకుండా అలాగే కనుక ఉంచుకుంటే మీరు ఇబ్బంది పడటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి 100 రూపాయలు ఎక్కువ తక్కువ ఒకరితో పోటీ పడకుండా మీ కాయలు మీరు కళ్ళంలోనే అమ్ముకోండి. మీకు కనుక రైతు సోదరులారా మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీకు మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్పిన విషయం మీకు కనుక నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీతో పాటు మీ తోటి రైతులు కూడా ఈ సమాచారం వినడానికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పండించిన పంటని సాధ్యమైనంతగా వరకు కూడా డ్రై అండ్ గ్రేడింగ్ ఈ 2 పాటించండి. తర్వాత కళ్ళాల్లో అమ్ముకోవడానికే ప్రయత్నించండి. లేదు అంటే మీరు కళ్ళాల్లో అమ్ముకోకుండా యార్డుకి తీసుకొస్తే ఆడ సరైన నాణ్యత ప్రమాణం పాటించకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వ్యాపారస్తులు ఎప్పుడు తక్కువకు వస్తాయా ఏది తక్కువకు వస్తాయని చూస్తారు. మన కాయల్లో క్వాలిటీ కనుక కొద్దిగా లోపం ఉన్నట్టు తెలిసిందంటే మరీ ఘోరంగా అయితే అడగటం జరుగుతుంది. అదొకటి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వ్యాపారస్తులు క్వాలిటీ బాగలేదు, ఒకరోజు ఆరబోయకపోయినావా, 2 రోజులు చూడకపోయినావా అని ఇలాంటి ముచ్చట్లు చెబుతుంటారు. ఏంది సరే చూద్దామని చెప్పేసి ఆరబోస్తారు. ఆరబోసినప్పుడు మళ్ళీ కింద కార్చాలా, మళ్ళీ తొక్కాలా, మళ్ళీ తరుగుపోవాలా, ఇదంతా చాలా కష్టం వస్తుంది. మళ్ళీ అప్పుడు కూడా సరైన రేటు పడకపోతే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ పెడతారు, ఏసీలో పెడతారు. ఇప్పుడున్న మార్కెట్ ఇప్పుడు అమ్ముకోకుండా ఎప్పుడో 6 నెలల తర్వాత వచ్చే రేటు కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. 6 నెలల తర్వాత రేటు పెరిగిద్దో తగ్గిద్దో తెలియదు. పెరిగిద్దో తగ్గిద్దో తెలియనప్పుడు మన కాయల్ని మనం కళ్ళంలో అమ్ముకోవటం, యార్డులో అమ్ముకోవటం ఉత్తమం. నేనైతే సాధ్యమైనంత వరకు మీరు కళ్ళంలో అమ్ముకోండి అని చెబుతున్నాను. సరే మీరు కళ్ళంలో అమ్ముకోవాలా యార్డులో అమ్ముకోవాలా అనేది మీ నిర్ణయం. అది దానిని బట్టి మీరైతే కాయలు అమ్ముకునే విధానంలో కొద్దిగా జాగ్రత్త, నాణ్యత ప్రమాణాలు పాటించండి రైతు సోదరులారా. ఎందుకంటే మనం ఇక్కడ యార్డులో చూస్తున్నాం ఎలాంటి కాయలు వస్తున్నాయి, ఇక్కడ ఎలాంటి రేట్లు పడుతున్నాయి, ఎలాంటి కాయలకి ఎలాంటి రేట్లు పడుతున్నాయి అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దాని కారణంగా అయితే మనం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయటం అవుతుంది. అది మీకు ఇప్పటికీ దాదాపుగా అర్థమైందని నేను అనుకుంటున్నాను రైతు సోదరులారా. మీకు కనుక ఏదైనా మాతో తెలియజేయాలి, ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కామెంట్ రూపంలో చెప్పండి.